టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోవలెంట్ బాండ్ అండి. ఈ కోవలెంట్ బాండ్ అనేది మనకి కెమికల్ బాండింగ్లో వన్ ఆఫ్ ద టాపిక్. ఆల్రెడీ 3 parts కంప్లీట్ అయిపోయాయి. ఇది 4th part. సో లిజన్ కేర్ఫుల్లీ. రిమైనింగ్ పార్ట్స్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు శ్రద్ధగా వినండి. కోవలెంట్ బాండ్ అంటే ఏం లేదండి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏర్పడేది మనకి కోవలెంట్ బాండ్. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1916 జిఎన్ లూయిస్ మనకి ఈ కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇన్ బిట్వీన్ 2 or more than 2 atoms మధ్యన జరుగుతుంది. సో వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ 2 or more atoms షేర్. ఓకే, అవుటర్ మోస్ట్ షెల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అనుకుంటే దీనికి అవుటర్ సైడ్ ఉన్నది వేలెన్సీ షెల్ అవుతుంది. ఈ వేలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 8 ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. 8 లేకపోతే 8 కంటే ఎక్కువ ఉంటే లాస్ అయిపోతుంది, 8 కంటే తక్కువ ఉంటే గెయిన్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది, 8 ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్లో ఫిల్ కావాలి. దానికోసం అది అయానిక్ బాండ్లో ఇన్వాల్వ్ కావడం కానీ, కోవలెంట్ బాండ్లో ఇన్వాల్వ్ కావడం కానీ, లేదా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో ఇన్వాల్వ్ కావడం కానీ జరుగుతుంది. ఓకేనా. సో అయాన్స్ మధ్యన కనుక బాండ్ ఫామ్ అయితే అయానిక్ బాండ్ అని, ఓకేనా, ఇలా కంప్లీట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల బాండ్ ఏర్పడితే దాన్ని కోవలెంట్ బాండ్ అని, ఓకేనా. ఇలా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా జరగదు. నెక్స్ట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యూచువల్ షేరింగ్ రెండు ఉంటే అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఫ్లోరిన్ ఆటమ్ చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ అనేది 7th గ్రూప్ ఎలిమెంట్ కదా, కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 7 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఈ 7 ఎలక్ట్రాన్స్ మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్లో చూపెట్టాము. సో ఈ రెండు, ఈ ఫ్లోరిన్ ఆటమ్కున్న ఎలక్ట్రాన్, ఈ ఫ్లోరిన్ ఆటమ్కున్న ఎలక్ట్రాన్ రెండు బాండ్ అయిపోయి మనకి F2 మాలిక్యూల్ ఏర్పడింది. నెక్స్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్లో కూడా చూడండి, ఆక్సిజన్ అనేది 6th గ్రూప్ అంటే దానిపైన మనకి 6 ఇట్లా డాట్స్ చూపెట్టాలి. ఓకేనా, అప్పుడు మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనము కావాలంటే మీరు ఇట్లా ఇండివిజువల్గా చూడండి, ఎప్పుడైతే ఇట్లా షేరింగ్ వల్ల ఉందో అప్పుడు మనకి ఇప్పుడు ఇంతవరకు కౌంట్ వేసుకుంటే ఇవి 4, ఈ పెయిర్ 2 pairsలో ఉన్నాయి 4, మొత్తం 4 + 4 8. ఈ విధంగా ఈ ఉన్న 2 ఎలక్ట్రాన్ జంటలను షేర్ చేసుకోవడం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ ఆక్టేట్ లైక్ ఎలక్ట్రాన్స్. దట్ టైమ్ దట్ ఆక్సిజన్ మే బీ స్టేబుల్. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ పర్పస్ ఆల్సో. నైట్రోజన్ బిలాంగ్స్ టు 5th group. తో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ హౌ మెనీ? 5 electrons. ఓకే, సో హియర్ 5 electrons. ఇక్కడ 5 మాత్రమే ఉన్నాయి అవుటర్ షెల్లో. 5 ఉన్నాయంటే ఇంకా ఎంత కావాలి? 8 కావాలంటే 3 కావాలి కదా. అందుకే ఈ 3 అనేవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఏ బాండింగ్లో? కోవలెంట్ బాండింగ్లో. అంటే ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకొని ఈ విధంగా నైట్రోజన్కి మధ్యన 3 బాండ్స్ ఉంటాయి. ఆక్సిజన్ మధ్యన మనకి 2 బాండ్స్ ఉంటాయి. ఫ్లోరిన్కి అయితే మధ్య 1 బాండే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మీథేన్ కనుక చూసినట్లయితే మీథేన్ 4th గ్రూప్ కాబట్టి 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఇలా చూపెట్టాం. హైడ్రోజన్ 1st గ్రూప్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఇలా చూపెట్టాం. ఇప్పుడు కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్సే ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే స్టేబుల్. కాబట్టి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క హైడ్రోజన్తో బాండ్ ఏర్పరిచి ఈ విధంగా మీథేన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అమ్మోనియా చూడండి, అమ్మోనియాలో సెంట్రల్ ఆటమ్ అనేది నైట్రోజన్. ఓకేనా. సెంట్రల్ ఆటమ్ని ఎట్లా గుర్తుపట్టాలంటే తక్కువ మొత్తంలో ఉన్న ఆటమ్సే సెంట్రల్ ఆటమ్స్, ఎక్కువ మొత్తంలో ఉన్న ఆటమ్స్ వాటికి ఉన్నటువంటి అటాచ్ అయినటువంటి అడ్జసెంట్ ఆటమ్స్గా ఉంటాయి. ఓకేనా. సో హియర్ NH3 with lone pair. Next water molecule. Oxygen have 3 lone pairs and 2 hydrogen atoms. Here water molecule have 1 oxygen and 2 hydrogens. Here oxygen belongs to 6th group. That is why 6 single electrons shown on oxygen atom. It is the Lewis dot structure. Okay, this oxygen is bonded with these 2 hydrogen and form water like this H2O formula. కోవలెంట్ బాండ్ డిస్టెన్స్ దీన్ని ఏమంటారంటే బాండ్ లెంత్లో చూపిస్తారు. ఈ కోవలెంట్ బాండ్కి సంబంధించి బాండ్ లెంత్స్ చూసినట్లయితే నానోమీటర్స్ కానీ యాంగ్స్ట్రమ్స్ కానీ ఉంటాయి. ఓకేనా. ఈ కోవలెంట్ బాండ్ లెంత్ని నానోమీటర్స్ యాంగ్స్ట్రమ్స్ యూనిట్లలో చూపిస్తారు. 1 angstrom = 10⁻⁻10 meters లేదా 0.1 nanometers లేదా 100 picometers. ఓకే, 1 nanometer = 10⁻⁹ meters. మరి ఇప్పుడు ఇట్లా వేలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పెయిర్ అయిపోయి 8 ఎలక్ట్రాన్స్గా మారిపోయి ఈ విధంగా స్టేబుల్ ఆటమ్స్ ఏర్పడుతున్నాయి, స్టేబుల్ మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి కదా. ఇదేంటిది? వేలెన్సీ ఎలక్ట్రాన్స్ షేర్ అయిపోతున్నాయి అంటే ఇదేంటిది? కోవలెంట్ బాండ్. ఓకేనా. ఇదేంటిది? వేలెన్సీ థియరీ అనమాట. ఈ వేలెన్సీ థియరీలో మరి ఏం లిమిట్స్ ఉన్నాయి అంటే
ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్ థియరీలో మనకి ముఖ్యంగా ఫస్ట్ లిమిట్ వచ్చేసి ఇట్ వ్యాలెన్సీ బాండ్ ఫార్మ్స్ బిట్వీన్ టూ ఆటమ్స్, బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ సేమ్. ఈ విధంగా సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ మధ్యలో ఏర్పడినప్పుడు బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ వాటి రెండు ఆటమ్స్ మధ్యన ఉన్నటువంటి బాండ్ లెంత్ కానీ వాటి మధ్యలో ఉన్నటువంటి బాండ్ ఎనర్జీ కానీ సేమ్ ఉండాలి. మరి అలా కాకుండా ఎందుకు డిఫరెంట్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లిమిట్ వై బాండ్ యాంగిల్స్ డిఫరెంట్ నాట్ ఎక్స్ప్లెయిన్. అసలు ఈ బాండ్ యాంగిల్స్ ఎందుకు డిఫరెంట్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీ సేమ్ ఉండాలి, అవి ఎందుకు డిఫరెంట్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బాండ్ యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకు డిఫరెంట్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ బెరీలియం క్లోరైడ్ కనుక చూసినట్లయితే 180 degrees ఉంది. BF3 చూసినట్లయితే దీని చుట్టూ ఉన్నాయన్నీ సేమ్ అని ఇక్కడ 120 degrees ఉంది. CH4 అయితే 109 degrees 28 minutes ఉంది. అమ్మోనియా అయితే NH3 అమ్మోనియా అయితే ఈ సెంట్రల్ ఆటమియానికి హైడ్రోజన్కి మధ్య 107 degrees 18 minutes ఉంది. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ అయితేనేమో OHH అంటే ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్, 2 హైడ్రోజన్ ఆటమ్స్ అటు ఇటు ఉంటాయి. వాటి మధ్యలో ఉన్నటువంటి బాండ్ యాంగిల్ ఏంటంటే 104 degrees 13 minutes. ఇట్లా ఎందుకు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎవరు, వేలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ. దీస్ టూ ఆర్ ద లిమిట్స్ ఫర్ వేలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ. నెక్స్ట్ వీ హ్యావ్ VSE PRT థియరీ. VSE PRT థియరీ అంటే వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. ఓకే, 2 or more atoms bonded with covalent bond, 2 or more than 2 atoms combined to give a molecular compound. ఓకేనా, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ బాండెడ్ విత్ కోవలెంట్ బాండ్స్, ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. కోవలెంట్ బాండ్ అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల ఏర్పడుతుంది. మరి అవి ఎక్కడ ఉంటాయి, వేలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ రిపల్షన్ అవ్వడం వల్ల వచ్చిన థియరీ ఇది. ఓకేనా, సో లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ మీన్స్ దట్ ఎలక్ట్రాన్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండ్ ఫార్మేషన్. ఓకే, సో నెగిటివ్ ఎలక్ట్రాన్ రిపల్షన్. ఓకే, సో హియర్ same type of charges have repulsion, so molecules get a different geometry. అంటే నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, రిపల్షన్ పెరుగుతుంది. కాబట్టి ఈ జియోమెట్రీ మనం అనుకున్నది కాకుండా వేరే జియోమెట్రీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ బాండ్స్, నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్ డిసైడ్స్ ద మాలిక్యూల్ జియోమెట్రీ. ఎన్ని బాండ్స్ ఉన్నాయి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రిక్లో చెప్పినప్పుడు, సిగ్మా బాండ్స్ నెంబర్ అనేది హైబ్రిడేషన్ డిసైడ్ చేస్తుందని. ఓకేనా, అదేవిధంగా లోన్ పెయిర్స్ నెంబర్ కూడా జియోమెట్రీని డిసైడ్ చేస్తుంది. బాండెడ్ ఎలక్ట్రాన్స్ లెస్ ప్లేస్ ఆక్యుపైస్, లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ మోర్ స్పేస్ ఆక్యుపైస్. ఇఫ్ సెంట్రల్ ఆటమ్ కంటైనింగ్ బాండ్ పెయిర్ అండ్ లోన్ పెయిర్ రిపల్షన్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ డిక్రీజెస్. ఇక్కడ ఏమంటున్నాడంటే సెంట్రల్ ఆటమ్ పైన బాండ్ పేరు, లోన్ పేరు రిపల్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే రిపల్షన్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు బాండ్ యాంగిల్ అంట డిక్రీజ్ అవుతుందంట. ఓకేనా, వాటి మధ్యన వికర్షణ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, యాంగిల్ అనేది, కోణం అనేది తగ్గిపోతుందని చెప్తున్నాను. కేంద్రకం పైన అంటే సెంట్రల్ ఆటమ్ పైన ఉండే లోన్ పెయిర్స్కి, బాండెడ్ పెయిర్స్కి మధ్యన రిపల్షన్ పెరుగుతుంది. ఓకేనా, తద్వారా ఏమైంది, మనకి యాంగిల్, బాండ్ యాంగిల్ అనేది తగ్గింది. నెక్స్ట్ ఇన్ కోవలెంట్ బాండ్ 2 bond pairs have 180 degrees bond angle. For example here BeCl2, okay, beryllium chloride. Here in between the beryllium is the central atom, chlorine is the adjacent atom, so it have a 180 degrees bond angle. Okay, so next BF3 purpose 3 bond pairs only. For that time 120 degrees angle, 2 bond pairs ki 180 degrees. Okay, 3 bond pairs ki 120 degrees ఉంది. అదే 4 బాండ్ పేర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం మీథేన్ కనుక చూసినట్లయితే ఇట్లా 4 డిఫరెంట్ సైడ్స్ ఉంటాయి, 109 degrees 28 minutes ఉందన్నమాట. సో వన్స్ అగైన్ లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ 2 bond pairs are present, bond angle is 180 degrees like this. If 3 bond pairs are present, bond angle 120 degrees like this. Okay, if 4 bond pairs are present, 109 degrees 28 minutes bond angle. If 3 bond pairs, 1 lone pair present, that time what happens, bond angle again decreased. అంటే లోన్ పెయిర్స్, బాండ్ పెయిర్స్ ఉన్నప్పుడు వీటి మధ్యన రిపల్షన్ ఎక్కువైపోయి బాండ్ యాంగిల్ అనేది తగ్గించబడింది, కుదించబడింది. ఓకేనా, సో అదెంత, 107 degrees 48 minutes. ఇక్కడ క్రమంగా చూసినట్లయితే
ఏమవుతుంది, బాండ్ పేర్ లోన్ పేర్లు పెరిగినా కొద్దీ బాండ్ యాంగిల్ తగ్గించబడుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు అమోనియాలో చూస్తే 107 degrees 48 minutes ఉంది. నెక్స్ట్ రెండు బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. అప్పుడు ఎట్లా ఉందంటే చూడండి 104 degrees 31 minutes ఉంది. ఇప్పుడు చూడండి వాటర్లో చూస్తే ఇవి 2 బాండ్ పేర్లు ఉన్నాయి, ఇంకా ఇన్వాల్వ్ కానీ 2 లోన్ పేర్లు ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఎంత ఉంది బాండ్ యాంగిల్, 104 degrees 31 minutes ఉంది. బాండ్ యాంగిల్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఆటమ్స్, ఈ 2 అడ్జసెంట్ ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని, ఈ 2 ఆటమ్స్ మధ్యలో ఉన్న ఈ బాండ్ యాంగిల్నే, ఈ 2 ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ యాంగిల్నే మనము బాండ్ యాంగిల్ అన్నాం. మనం ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ తీసుకొని 2 అడ్జసెంట్ ఆటమ్స్ తీసుకుంటే ఈ 2 అడ్జసెంట్ ఆటమ్స్కి మధ్యన ఎంత యాంగిల్ ఉందో దాన్నే బాండ్ యాంగిల్ అంటున్నాం. ఓకేనా. ఈ బాండ్ యాంగిల్ అనేది ఏమవుతుంది, బాండ్స్ నెంబర్ పెరిగినా కొద్ది తగ్గుతుంది, బాండ్స్ నెంబరు ప్లస్ లోన్ పేర్స్ నెంబర్ పెరిగినా కొద్ది తగ్గుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు, VSEPR థియరీ. ఓకేనా. నెక్స్ట్ VSEPRT థియరీ, బాండ్ ఎనర్జీ నాట్ ఎక్స్ప్లెయిన్డ్, దిస్ ఇస్ ద లిమిటేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ లూయిస్ థియరీ. ఇది కూడా మొత్తం లూయిస్ థియరీ పైన డిపెండ్ అయ్యే ఉంది. కోవలెంట్ బాండ్స్ కంటైన్ ఎలక్ట్రానిక్ నేచర్ నాట్ ఎక్స్ప్లెయిన్, మరి కోవలెంట్లో కూడా కొంచెం ఎలక్ట్రానిక్ నేచర్ ఉన్నట్టుంది. ఆ కాన్సెప్ట్ కూడా మనకి ఈ VSEPR థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీస్ ఆర్ ద లిమిట్స్ ఫర్ VSEPR థియరీ. బాండ్ ఎనర్జీ నాట్ ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ డిపెండ్ ఆన్ లూయిస్ థియరీ. కోవలెంట్ బాండ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ the covalent bonds. Okay, so this is about VSEPRT theory, VSEPRT limits. Next we have VBT theory, valency bond theory. In the year of 1954 Linus Pauling అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇందులో ఏంటంటే 2 atoms valency shell single electron paired with opposite spin. For example, if you take hydrogen purpose, hydrogen single electron, here also hydrogen atom single electron. Even these two are the same type of atoms, but these are paired with the opposite spin and form a hydrogen molecule. 2 hydrogen atoms are combined to give a hydrogen molecule. Okay, so here if you take chlorine purpose, chlorine, especially p orbital contain electrons. If you have any doubt, one see here, chlorine atomic number 17, so 1s2 2s2 2p6 3s2 3p5, right. ఇక్కడికి 10 2 + 8 10, ఇక్కడ 17 కదా. అంటే p5లో ఎస్పెషల్గా p ఆర్బిటల్లో మనకి 3 షెల్స్ ఉంటాయి, px py pz. px 2 ఫిల్ అయిపోతాయి, py 2 ఫిల్ అయిపోతాయి. మనకు ఓన్లీ pzలో ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ క్లోరిన్లో ఉంటుంది. అదేవిధంగా 2 క్లోరిన్లకి సింగిల్ ఎలక్ట్రాన్లు కలిగి ఉండి ఇవి 2 బాండ్లో ఇన్వాల్వ్ అయిపోయి మనకి క్లోరిన్ మాలిక్యూల్ వస్తుంది. ఇవి 2 సేమే అయినప్పటికీ ఇందులో ఉన్న సింగిల్ ఎలక్ట్రాన్లు మాత్రం ఒకదానికొకటి ఆపోజిట్ స్పిన్ చేస్తూ పేర్ అవుతాయి. ఆ విధంగా మనకి ఏమవుతుంది, మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నైట్రోజన్లో కూడా సేమ్ యాస్టిస్, 2 నైట్రోజన్ ఆటమ్స్ ఆర్ కంబైన్డ్ టు గివ్ నైట్రోజన్ మాలిక్యూల్. ఓకే, సో హియర్ what happens in between nitrogen and nitrogen, we have a triple bond. How it is we may learn in next session. First see here, main concept is orbital overlapping. Okay, so here p orbital overlapping and it having a linear form. Okay, it having a linear form, that is why beryllium chloride form shows a linear shape and 180 degrees bond angle. Especially here spp, how he can take it means here chlorine purpose, what is the valence electron p, that is why this is the p lobe, right. Next beryllium purpose, beryllium atomic number how much, hydrogen helium lithium beryllium atomic number 4, nothing but 1s2 2s2. Okay, here beryllium containing 2 electrons are involved in hybridization with p orbital, that is sigma spp. Next boron purpose, boron also have a bonding with 3 fluorine atoms like this. Okay, but it is not correct. Accurate structure is like this, fluorine. Why? Because it belongs to third group, that is why 3 single electrons we have to show. Here beryllium belongs to second group, that is why here only 2 single electrons. Okay, so these are bonded with here chlorine and here chlorine, but here fluorine and fluorine. For this is the BF3 structure, this is the BeCl2 structure. Okay, so like this orbitals are overlapped. Okay,
So that time what happens, central atom containing valency shell electrons are overlap with the adjacent atoms valency shell electrons. Okay, so that time compound, nothing but a stable molecule is formed. But compulsory what we have to remember, these overlapping electrons paired with opposite spin. Okay, next NH3 purpose like this. N is belongs to fifth group. Here two lone pairs, hydrogen, hydrogen, hydrogen. In between hydrogen and hydrogen 107 degrees 48 minutes బాండ్ యాంగిల్. యాక్చువల్లీ 90 degrees ఉండాలి. ఇలా 3 ఉంటే మనకి ఎంత ఉండాలి, 90 ఉండాలి. బట్ 107 degrees 48 minutes ఎందుకు ఉందో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా, మళ్ళీ ఇక్కడ sp3 హైబ్రిడేషన్ ఎందుకు ఉందో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ H2O మాలిక్యూల్ ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్కి మరియు అడ్జసెంట్ ఉన్న 2 హైడ్రోజన్ ఆటమ్స్కి బాండ్ యాంగిల్ ఎంత అంటే 90 degrees ఉంది. 90 degrees ఉండాలి యాక్చువల్గా. బట్ 109 degrees 28 minutes ఎందుకుందో తెలియలేదు. తర్వాత 104 degrees 31 minutes ఎట్లా మారిందో తెలియలేదు. ఓకేనా, సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. ఓకే, ఫర్ వాట్ పర్పస్, విబిటి థియరీ డ్రాబ్యాక్స్. మనకు నెక్స్ట్ టాపిక్ ఏమని ఉందంటే అయానిక్ కోవలెంట్ బాండ్ షో చేసే మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ అని ఉంది. సో అవి ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా, ఫిజికల్ స్టేట్, బాండ్, ఓకే, బాండ్ టైపు, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, సాల్యుబిలిటీ వీ హ్యావ్ టు చెక్. ఫర్ దిస్ పర్పస్ అయానిక్ కాంపౌండ్స్లో మనకి సోడియం క్లోరైడ్ ఇవ్వడం జరిగింది. పోలార్ కోవలెంట్లో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవ్వడం జరిగింది. కోవలెంట్లో మనకి ఈథేన్ ఇవ్వడం జరిగింది. ఒక సింపుల్గా చూడండి, ఇక్కడ అయానిక్లో Na+Cl- అయాన్స్ ఉన్నాయి. పోలార్ కోవలెంట్ అంటే పార్షియల్ పాజిటివ్ ఉంటుంది, పార్షియల్ నెగిటివ్ ఉంటుంది. పోలారిటీ అంటే పోలార్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ కోవలెంట్లో ఇట్లాంటివి ఉండవు, డైరెక్ట్ ఇట్లా ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల ఏర్పడుతుంది ఈ బాండ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, వేటిలో అయితే అయానిక్ నేచర్ ఉంటుందో వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ ఎక్కువ, ఎందుకంటే అవి సాలిడ్స్ లాగా ఉంటాయి. సోడియం క్లోరైడ్ అనేది సాలిడ్ లాగా ఉంటుంది కదా, 58.5 మెల్టింగ్ పాయింట్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాత్రం పార్షియల్ పోలారిటీ ఉంది కాబట్టి 36.5. ఓకేనా, మరి కోవలెంట్లో ఎట్లాంటి పోలారిటీ లేకుండా జస్ట్ ఎలక్ట్రాన్ షేరింగ్ వల్ల ఏర్పడింది కాబట్టి 30 మాత్రమే ఉంటుంది మెల్టింగ్ పాయింట్. అంటే అయానిక్కే ఎక్కువ మెల్టింగ్ పాయింట్, తర్వాత పోలార్ కోవలెంట్ పాయింట్, తర్వాత కోవలెంట్కి. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్ వచ్చేసి ఇవి వైట్ క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి. ఏంటి, అయానిక్ అనేవి వైట్ క్రిస్టల్ ఫామ్లో ఉంటాయి. ఓకేనా, పోలార్ కోవలెంట్ మాత్రం మనకి ఎలా ఉంది, కలర్లెస్ గ్యాస్ లాగా ఉంది. ఎలా ఉంది, కలర్లెస్ గ్యాస్ లాగా ఉంది. నెక్స్ట్ కోవలెంట్కి వస్తే ఇది కూడా కలర్లెస్ గ్యాస్ లాగానే ఉంది. బాండ్ వచ్చేస్తే మనకి ఈ అయానిక్ బాండ్ ఏర్పడింది, ఎందుకంటే ఇన్ బిట్వీన్ అయాన్స్ ఏర్పడింది కాబట్టి. పోలార్ కోవలెంట్ అంటే ఎలక్ట్రాన్ అనేది పార్షియల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇక్కడ పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్ అని చూపెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ కోవలెంట్లో జస్ట్ ఎలక్ట్రాన్ షేరింగ్ మాత్రమే ఉంటుంది కానీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. ఇన్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఎలక్ట్రాన్ షేరింగ్ ఉంటుంది కాబట్టి ఇది కోవలెంట్ బాండ్. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్, ఇవి సాలిడ్స్ కాబట్టి వీటిని వేడి చేయడానికి ఎక్కువ పడుతుంది. ఏంటి, టెంపరేచర్. ఎంత మెల్టింగ్ పాయింట్ అయానిక్ కాంపౌండ్స్కి 801 degrees Celsius. అదే పోలార్ కోవలెంట్ వస్తేనేమో -115 degrees Celsius, అంటే చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకా కోవలెంట్కి వస్తే ఇంకా తక్కువ, -183 degrees Celsius దగ్గరనే ఇవి మెల్ట్ అయిపోతాయి. బాయిలింగ్ పాయింట్ చూస్తే అయానిక్ కాంపౌండ్స్కి ఎక్కువ ఉంది, ఎంత 1413 degrees Celsius ఉంది. అదే పోలార్ కోవలెంట్కి వస్తే -84.9 degrees Celsius ఉంది. కోవలెంట్కి వస్తే -88.63 ఉంది. ఓకేనా, నెక్స్ట్ సాల్యుబిలిటీ అంటే ద్రావణీయత, తెలుగులో కరిగించుకునే గుణం. అయానిక్ కాంపౌండ్స్ అన్నీ వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, బట్ నాన్ పోలార్లో సాల్యుబుల్ కావు, కరగవు. ఓకే, పోలార్ చూసినట్లయితే ఇక్కడ పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇది వాటర్లో కొంచెం కరుగుతుంది, నాన్ పోలార్లో కొంచెం కరుగుతుంది. అంటే పార్షియల్ నేచర్ ఉంటుంది, పార్షియల్ సాల్యుబిలిటీ విత్ వాటర్ అండ్ నాన్ పోలార్. నెక్స్ట్ కోవలెంట్ చూసినట్లయితే సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్, నాట్ ఇన్ పోలార్. ఇవి కోవలెంట్ బాండ్ కనుక చూసినట్లయితే జస్ట్ నాన్ పోలార్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి, కరిగిపోతాయి. బట్ నాన్ పోలార్ చూసినట్లయితే అంటే అధ్రువ ద్రావణాల్లో మాత్రమే కరుగుతాయి, ధ్రువ ద్రావణాల్లో కరగవు. ధ్రువ అంటే ధ్రువాలు ఏర్పడతాయి. ఓకేనా, సినిమా కాదు. ఇక్కడ వాటర్ లాంటి లిక్విడ్స్లో కరగవు, కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటి లిక్విడ్స్లో కరుగుతాయి, ద్రావణీయతను చూపిస్తాయి. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ వస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ మోర్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, రేట్ ఆఫ్ రియాక్షన్ మీడియం ఇన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ మోర్ ఇన్
polar solvent for what purpose? Ionic compounds purpose. Polar covalent compounds purpose, medium reactivity. Next, covalent compounds purpose, at room temperature slow or very slow. Okay, so these are the ionic and covalent bond materials, different properties. Especially here we have taken 7 properties: melting point, physical state, bond, molecular formula, physical state, bond, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, సాల్యుబిలిటీ, కెమికల్ రియాక్షన్. ఓకే, మనకి మళ్ళీ ఇంకా చిన్న టాపిక్ ఉంది చివరిలో, అదేంటంటే హైడ్రోజన్ బాండ్ అండి. హైడ్రోజన్ బాండ్ అంటే ఏం లేదు, తప్పకుండా ఒకటి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటం ఉండాలి, ఒకటి హైడ్రోజన్ ఆటం ఉండాలి. వాటి మధ్యన బాండ్ ఫామ్ అయితే అవి ఏంటంటే హైడ్రోజన్ బాండ్ అని పిలవచ్చు. సింపుల్ కాన్సెప్ట్ ఇది, ట్రిక్ కూడా. ఓకేనా, ఏంటి హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటంకి హైడ్రోజన్కి మధ్యన ఏర్పడే బంధాన్ని హైడ్రోజన్ బాండ్ అంటారు. ఓకే, సో ఇది ఏ బుక్లో కూడా ఉండదు, అంత ఈజీగా చెప్పేస్తున్నాను మీకు 1 వర్డ్లో. ఓకే, హైడ్రోజన్ బాండ్ అగైన్ 2 టైప్స్ అండి, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అసలు నేను కూడా చాలా రోజులు కన్ఫ్యూజ్ అయినా. కాకపోతే నేను ఒక ట్రిక్ ప్రిపేర్ చేసుకున్నా, మళ్ళీ మీరు వేరేలాగా ఫీల్ కాకండి, జస్ట్ గుర్తుండాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ ట్రిక్ చెప్తున్నాను. ఓకే, సో ఇంటర్ క్యాస్ట్ అంటారు కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వాళ్ళవి అంటారు కదా, అంటే వేరు సంబంధించినటువంటి వర్గాల వాళ్ళకి మ్యారేజ్ అయిందని అర్థం. అంటే ఇక్కడ మాలిక్యులర్ అంటే వేరు యాటమ్స్ అనమాట, వేరు మాలిక్యూల్స్ అనమాట. ఇంటర్ మాలిక్యూల్స్ అంటే వేరు మాలిక్యూల్స్. ట్రిక్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, జస్ట్ లైక్ ఇంటర్ క్యాస్ట్ అని గుర్తుపెట్టు. నెక్స్ట్ ఇంట్రామాలిక్యులర్, ఇంట్రా అంటే సేమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు సాలిసిలిక్ యాసిడ్ లేకపోతే ఇట్లా బెంజిన్ పైన OH, C డబుల్ బాండ్ O గ్రూప్స్ ఉన్నాయి, ఏవి తీసుకున్నా ఇక్కడ ఉన్న హైడ్రోజన్కి మరియు ఇక్కడ ఉన్న ఆక్సిజన్కి విత్ ఇన్ ద మాలిక్యూల్లో హైడ్రోజన్ బాండ్ ఏర్పడుతుంది. ఇట్లా హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యన బాండ్ ఏర్పడింది కాబట్టి ఇది హైడ్రోజన్ బాండ్. ఏ హైడ్రోజన్ బాండ్? సింగిల్ విత్ ఇన్ ద మాలిక్యూల్ ఏర్పడింది కాబట్టి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఓకే, బట్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏం చెప్పాను, వేరు మాలిక్యూల్స్ మధ్యన ఏర్పడితే సేమ్ టైప్ ఆఫ్ ఉంటాయి కానీ వేరు మాలిక్యూల్స్. ఇక్కడ H2O ఇవన్నీ, ఇదేంటిది OH అంటే H2O. ఈ H2O మాలిక్యూల్స్లో ఒక వాటర్ మాలిక్యూల్లోని ఆక్సిజన్కి ఇంకొక వాటర్ మాలిక్యూల్లోని హైడ్రోజన్కి మధ్యన ఏం ఏర్పడింది, హైడ్రోజన్ బాండ్ ఏర్పడింది. ఈ విధంగా డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యన ఏర్పడుతున్నాయి కాబట్టి, ఓకేనా, సో దాన్ని ఏమంటారంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటారు. ఇక్కడ OH కాకుండా మనము O బాండ్ H కాకుండా N బాండ్ H కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో మీరు వేరేలా ఫీల్ కావద్దు, నేను ఎవరిని హర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ, జస్ట్ అర్థం కావడానికి మాత్రమే చెప్పాను, అట్లా గుర్తుంటుందని ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. నాకు ప్రతి ఒక్కరిపైన గౌరవం ఉంటుంది, నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. ఓకేనా, సో ఇదండి హైడ్రోజన్ బాండ్స్ అంటే హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఆటంకి హైడ్రోజన్కి మధ్యన ఏర్పడే బాండ్ని హైడ్రోజన్ బాండ్ అంటారు. ఇవి 2 టైప్స్ ఉంటాయి, ఇంట్రామాలిక్యులర్ అండ్ ఇంటర్ మాలిక్యులర్. సేమ్ టైప్ ఆఫ్ విత్ ఇన్ ద మాలిక్యూల్లో ఏర్పడితే ఇంట్రామాలిక్యులర్. సేమ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యన కానీ హైడ్రోజన్ బాండ్ ఏర్పడితే దాన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. సో ఇక్కడితో మనకి కెమికల్ బాండింగ్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ పర్ ద సిలబస్ షీట్ మన గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్లో ఇచ్చిన 15th యూనిట్లో ప్రతి ఒక్క వర్డ్కి ఇంతవరకు ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంత ఒక్కగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ తప్పకుండా నాకు అందించండి. వీలైనంత మట్టుకు కెమిస్ట్రీ అయితే తప్పకుండా కంప్లీట్ చేస్తాను, ఫిజిక్స్ అయితే హోప్స్ లేవు, ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అయ్యేది. సో ఎనీవే, ఇంత ఒక్కగా విన్నందుకు, ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.